ప్రొడ్యూసర్ని. ఫస్ట్ టైం మూవీ చేస్తున్నాను. కథ బాగా నచ్చడంతో సినిమా మీద ఫ్యాషన్తో వెంటనే ఒప్పుకున్నాను. ఈనాడు అనే పేరు పెట్టడానికి కారణం రామోజీ గారు నాకు చాలా ఇష్టం. రామోజీ గారి పేపరు, టీవీలు ఎలా ఏ రేంజ్కి వెళ్ళిద్దో మా సినిమా ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేస్తారనుకుంటున్నా. ప్రేక్షక దేవుళ్ళు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ వీక్లో సినిమా స్టార్ట్ చేస్తున్నామండి. ఏప్రిల్ కల్లా మూవీ అయిపోయింది. ఏప్రిల్ సెకండ్ వీక్లో మూవీ రిలీజ్ చేస్తామండి. పులికొండ బ్యానర్ పిక్చర్స్ని విష్ చేయడానికి వచ్చిన రోషి గారికి, అలాగే దినేష్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే ఇది ఇప్పుడున్న జనరేషన్లో ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అనమాట. అంతకుమించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. అది ఫిబ్రవరి సెకండ్ వీక్లో షూటింగ్ స్టార్ట్ చేసి మార్చి ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎండింగ్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్ అక్షరం అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ నెట్కి ఇలాంటివన్నీ అడిక్షన్ అయి ఉన్నారు. ఇప్పుడు అదైతే బాగా క్యాచీగా ఉంటుందని అది పెట్టడం జరిగింది. ఓకే, అవునండి. ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేయాల్సింది ఉంది. నెక్స్ట్ ఫస్ట్ వీక్లో సెలెక్ట్ చేస్తాము. ప్రముఖ హీరోయిన్ ఒక గెస్ట్ రోల్ ఒకటి ఉంది. అవన్నీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేస్తాము. హాయ్ అండి, నా పేరు వరుణ్. నేను దీంట్లో వన్ ఆఫ్ ది లీడ్గా చేస్తున్నాను. నేను బిఫోర్ 2 మూవీస్ చేశానండి. ఇంకా మనలో ఒకడును లజ్జ అని. దీంట్లో నేను స్టైలిష్ క్యారెక్టర్ చేస్తున్నాను. శ్రవణ్ గారు నాకు బిఫోర్ మూవీ సెట్లో చెప్పారండి, ఈ లైన్ నాకు చాలా నచ్చింది. సో శ్రవణ్ గారితో నేను ఈ మూవీ చేయడం జరిగింది. మా ప్రొడ్యూసర్ గారు రామ్ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్స్ అండి. అండ్ మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, మై నేమ్ ఇస్ దివ్య నందిని. వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నానండి ఈ మూవీలో. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈ మూవీలో మంచి రోల్ చేస్తున్నాను. ఈ మూవీ స్క్రిప్ట్ కూడా విన్న వెంటనే చాలా నచ్చింది. రామ్ గారు చెప్పారు నాకు. సో ప్రతి ఒక్కరు చాలా చాలా ఇంట్రెస్ట్గా చూడాల్సిన మూవీ. దట్టు యూత్ చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది ఈ మూవీలో. మంచిగా హిట్ అవ్వాలని, చాలా బాగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శివ. ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నా. ఇందులో ఒక 5 సాంగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కంపోజింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను దీంతోపాటు మంచు మనోజ్ గారి మూవీ ఒకటి చేస్తున్నా. శ్రవణ్తో ఇంత ముందు నుంచి నాకు రిలేషన్ ఉంది. ఇలా చేస్తున్న మూవీ అనేసి అడిగితే మన డైరెక్టర్ ఇద్దరం సీన్స్కి అనుగుణంగా, సిచ్యువేషన్కి అనుగుణంగా సాంగ్స్ కంపోజ్ చేయడం అయింది. పాటలు అయితే బాగా వచ్చాయి. మూవీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ టైప్ మూవీ. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ మూవీకి డైలాగ్స్ రాస్తున్నాను. యాక్చువల్గా శ్రవణ్ నాకు ఆల్రెడీ బాగా ఫ్రెండ్. సో ఈ స్టోరీ డిస్కషన్స్ దగ్గర నుంచి అన్నిటి నుంచి ఉన్నాను. అండ్ నాకు ఈ డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రామ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని అందరినీ హ్యాపీ ఫీల్ చేస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.